సర్జరీ వీడియో ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, కొంతమంది నాలాగా ఇబ్బంది పడకూడదండి. నేను కూడా అవి తొందరగా గుర్తించలేక అది లేట్ అవ్వడం వల్లనే నాకు సర్జరీ వరకు వెళ్ళాల్సొచ్చింది. చాలా నాకు చాలా బాధపడ్డాననమాట. ఆపరేషన్ వల్ల గూడా. అది నేను లేట్‌గా తెలుసుకోవడము, దాన్ని గుర్తించలేకపోవడం వల్ల నాకు ఇలా అయింది. అలాంటి పొరపాటు మీరెవరు కూడా చేయకూడదని చెప్పి నేను ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నానండి. ముఖ్యంగా లేడీస్ అండి. లేడీస్‌కే ఎక్కువగా ఈ మధ్య ఇలా జరుగుతున్నట్టుగా ఉంది. నాకట్లా అనిపించిందనమాట. నేను సర్జరీకి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది లేడీస్ ఉన్నారండి. ఈ సర్జరీ నాకు జరిగింది. చాలామందికి కూడా జరిగిందక్కడ. జెంట్స్ ఒకరిద్దరున్నారు. లేడీసే ఎక్కువ మంది ఉంది. నాకు ఇలా వచ్చేసింది అంటే మెయిన్ డాక్టర్ గారు చెప్పిందేంటంటే, వాటర్ తక్కువగా తీసుకోవడం వల్లనే మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పారు. అలాగే మనకు బాడీకి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి. మన గురించి అయితే ఒక అరగంట అయినా టైం కేటాయించుకొని యోగా చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం అయితే కంపల్సరీగా అండి. ముఖ్యంగా లేడీస్ అయితే అసలు పట్టించుకోవట్లేదు కదా! ఎంతసేపు మనం ఇంట్లో పని వంట చేయడం, ఇంట్లో వాళ్ళకి అన్నీ చూసుకుంటూ ఉంటాం కానీ మన గురించి మనం పట్టించుకోవట్లేదు. అందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయండి. మనం ఇంట్లో ఒక్కలం పడిపోయామంటే ఇంట్లో అసలు ఎవరికి ఏ పని అర్థం కాదు. అందువల్ల లేడీస్ అయితే స్ట్రాంగ్‌గా ఉండాలండి. హెల్త్ కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి. ఆరోగ్యం పట్ల అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మీకు ఏదన్నా డిఫరెంట్ పెయిన్ అంటే మనకి కడుపు నొప్పి వస్తుంది, అది నార్మల్. ఎప్పుడైనా కారం తిన్న రోజు అట్లా గ్యాస్ పట్టేసిన రోజు పెయిన్ వస్తుంది, అది మనకు తెలుస్తుంది. కానీ మనకేదో తేడా పెయిన్ వస్తుంది, ఈరోజు ఏదో తెలియకుండా ఉంది, ఈ నొప్పి ఏంటో తేడాగా ఉంది అని అనిపించినప్పుడు మాత్రం అస్సలు నిర్లక్ష్యం అయితే చేయొద్దండి. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అవుతాయి, ఫీజు అవుతుంది, చెకప్కి అవుతాయి, అంతే కదా. మనకు ప్రాబ్లం ఏందో తెలిసిపోతుంది. కానీ ఇది మనకు మనమే డాక్టర్లం అయిపోయి మనమే అన్నీ ఇదేలే అదేలే అని అనుకుంటా ఉన్నామనుకోండి, లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. అది సీరియస్ అయిపోయి మొత్తం రిస్క్ వరకు వెళ్తున్నాము. అప్పుడైతే వాళ్ళ డాక్టర్లు కూడా ఏం చేయలేరు కదండి. ఏదైనా స్టార్టింగ్లో వెళ్తే వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేసి మనం బ్రతికేలాగా చేస్తారు. అలా కాకుండా మనం మొత్తం సీరియస్ అయిపోయి లాస్ట్ కండిషన్లో వెళ్ళి డాక్టర్లకు చెప్తే మీరు ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళైనా ఏం చేస్తారండి? వాళ్ళైనా మనుషులే కదా. వాళ్ళకి శక్తి వరకు వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు. అందుకు సంబంధించింది కాబట్టి ఈ వీడియో అయితే మీరు పూర్తిగా అయితే చూడండి. నేను అసలు ఈ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఎన్ని వేల వీడియోలు చూశాను. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది ఏంటి అని నేను ఎన్ని చూశానండి వీడియోలు అయితే. చూసిన తర్వాతనే ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పటివరకైతే నాకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంకా నేను రెగ్యులర్గా వాకింగ్ అయితే వెళ్తానండి. మార్నింగ్, ఈవినింగ్ అయితే వెళ్తాను.